Jungle. పెట్రోల్ ధరల పెంపుతో ప్రజలపై 3,391 కోట్లు భారం. కేకే రాజు ఆగ్రహం. ఎడ్లబండి, రిక్షా, ఆటోలతో వైసీపీ వినూత్న నిరసన ర్యాలీ. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. గురుద్వార్ జంక్షన్ నుంచి సీతమ్మ ధార ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఎడ్ల బండ్లు, రిక్షాలు, ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధిక వ్యాట్ కారణంగా దేశంలోని అత్యధిక ఇంధన ధరలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. తాజా ధరల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏడాదికి 3,391 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అధిక వ్యాట్ను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.